అందరికీ తెలుసు ఈ సంవత్సరం ఓపెనింగ్ బ్యాట్స్మెన్ బాలకృష్ణ గారు. సో గివెన్ అ వండర్ఫుల్ హిట్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. ఇది హిట్, ఇది కేవలం ఏదో ఇక్కడ అక్కడ కాదండి. నాకు రిలీజ్ అయిన ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ షో అయిన వెంటనే బాలకృష్ణ గారు అనంతపూర్ ఫ్యాన్స్ జగన్ నాకు ఫోన్ చేసి ఆయన సినిమా హిట్ గురించి చెప్పాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా ఆయనకి మాటలు రావట్లేదు. సో అంత ఎక్సైట్మెంట్ ఆయనకి సినిమా గురించి, సినిమాలో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ గురించి, పాటల గురించి, ఫైట్ల గురించి అవన్నీ మనం చెప్పక్కర్లేదు. బట్ ఇన్ దిస్ ఫిలిం డైరెక్టర్ శ్రీవాస్ గారు ఏంటంటే ఒక డిఫరెంట్ బాలకృష్ణ గారిని చూపించారు. అది ఒక సైడ్లో ఆయన స్క్రిప్ట్ అంటే ఆ డిజైనింగ్ చేస్తే, మరో సైడ్లో కెమెరామ్యాన్ శ్యామ్ గారు స్పెషల్ లైటింగ్ చేసి అది బ్యూటిఫై చేశారు. బ్యూటిఫై అంటే బ్యూటీ ఇంకా ఎక్కువగా బ్యూటిఫై చేసి గ్లాసీగా చేశారు. అండ్ వండర్ఫుల్ ఎడిటర్ మన గౌతమ్ రాజు గారు ఉన్నారు. ఎక్కడైనా సరే సినిమా అందరూ ఒకటే చెప్తున్నారు, సినిమా చాలా స్పీడ్గా పరిగెత్తి వెళ్తుందండి, ఎక్కడా బోర్ లేదు, అసలు ఎలా అయిపోయిందని చెప్పి అందరూ కమెంట్ చేస్తున్నారండి. అండ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ శ్రీవాస్ గారికి, బాలకృష్ణ గారికి, అందరికీ. నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమాలో ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ వరకు ఒక మంచి మెసేజ్ చెప్తున్న రోల్. చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు ఫోన్ చేసి కమర్షియల్ సినిమా ప్రొడ్యూసర్స్కి అంటే బాగా ఎంత ఉపయోగపడిందో మాకు అది తెలుసండి. బట్ సినిమాలో కొన్ని సీన్స్ అంటే ఎస్పెషలీ ఫ్యామిలీ సీన్స్ బాలకృష్ణ గారు చేసేటప్పుడు మాకు నిజంగా కంట్లో నీళ్ళు వచ్చిందండి. అంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, ఒక జాయింట్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి, బ్రదర్స్ మధ్యలో ఇలాంటి ఒక ఫీలింగ్ ఉండాలని చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు. సో ఆ ఫ్యామిలీలో నేను కూడా ఒక బ్రదర్ క్యారెక్టర్ చేశాను కాబట్టి నాకు కూడా చాలా మంచి పేరు వచ్చిందండి. అండ్ ఐ థ్యాంక్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళు నాకు ఇచ్చిన హెల్ప్. అండ్ శివాజీ సినిమాలో నాకు రజనీకాంత్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. శివాజీలో నాకు అంత మంచి పేరు వచ్చిందంటే యాజ్ అ విలన్గా రజనీకాంత్ గారితో నేను 1978లో నేను యాక్ట్ చేశాను. దాని తర్వాత న్యాయం మీరే చెప్పాలి సినిమాలో నేను హీరోగా యాక్ట్ చేస్తే ఆయన ఒక గెస్ట్ రోల్ చేశారు. తర్వాత మేము అప్పుడప్పుడు కలుస్తుంటాం. శివాజీ సినిమా చేసినప్పుడు నేను ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానండి. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఎలా ఉండాలి, ఒక డిసిప్లిన్ అంటే ఎలా ఉండాలి, మనకి ఎంత స్టార్డమ్ వచ్చినా ఎలా ఉండాలని ఆయన ఒక రోల్ మోడల్, నాకు ఒక మోడర్న్ గురువు. అంటే లైఫ్ను మనం ఎంజాయ్ చేయాలి, బట్ అట్ ది సేమ్ టైం వర్క్ అన్నప్పుడు అది ఒక దేవాలయం లాగా మనం ఏంటంటే మన ఒక దేవాలయం ఒక గుడికి వెళ్తే ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉండాలని చెప్పేసి తన టైమింగ్స్ కానీ, కో ఆర్టిస్టులతో తను మూవ్ చేస్తున్న విధానం కానీ, అండ్ ప్రొడ్యూసర్స్తో కోఆపరేట్ చేయడం, డైరెక్టర్తో కోఆపరేట్ చేయడం, ఐ వాజ్ రియలీ ఫ్యాసినేటెడ్ అనమాట. చాలా విషయాలు నేర్చుకున్నాను, సింప్లిసిటీ ఏంటనేది. దాని తర్వాత అంటే ఆయన నాకన్నా అఫ్కోర్స్ 10 years ఆయన ఇంకా సీనియర్ అనమాట. దాని తర్వాత నేను బాలకృష్ణ గారి దగ్గర సేమ్ క్వాలిటీస్ని ఇంకా ఒక బెటర్ డెఫినేషన్లో నేను చూశాను. అంటే ఆయన కేవలం ఒక యాక్టర్ కాదు, మీకు అందరికీ తెలుసు, హీఈస్ ద చైర్మన్ ఆఫ్ ది ఇండో అమెరికన్ బసవ తారకమ్మ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ హీఈస్ అన్ ఎమ్మెల్యే, మోస్ట్ రెస్పాన్సిబుల్ పోస్ట్. సో నాకేంటంటే ఆయనతో నేను యాక్ట్ చేయలేదని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. మీరు అందరితో చేశాను, కృష్ణ గారితో, కృష్ణరాజు గారు అందరితో చేశాను, నెక్స్ట్ జనరేషన్ చేశాను, దాని తర్వాత జనరేషన్ చేశాను. బట్ బాలకృష్ణ గారితో చేసిన తర్వాత ఐ ఫెల్ట్ హ్యాపీ. ఆయనతో నిజంగా ఆయన నడిచి వస్తున్నప్పుడు కానీ, కొన్ని డైలాగ్స్ చెప్తున్నప్పుడు కానీ ఆయనే నాకు గుర్తు వచ్చారు. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ఫిలిం. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీవాస్ గారిని అండ్ ఆల్ ది టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ, అండ్ ఆల్ మై కొలీగ్స్ ఫ్రమ్ మై ఫెటర్నిటీ, ఎస్పెషలీ నా బ్రదర్స్గా యాక్ట్ చేశారు లక్ష్మణ్ అండ్ ఆనంద్ అండ్ ఎవ్రీబడి. I thank everyone at the bottom of my heart, and once again I thank. Chala thanks. I think the first people that I would like to thank is all of you present here and the audience, because I think they are the most important people for us. So thank you so much for making Dictator such a big success. It would have been nothing without you all. And yes, there's a long list of people that I would want to thank.
people who have made this film possible and made it such a huge success. Uh, I must, I think, start with the writers Kona Venkat and Gopi Garu for giving us such an amazing story and making it, like just making it so beautiful and, giving me yet another amazing role. And of course, a very, very big thank you to Shyam K. Naidu Garu. He has made sure that all of us are looking fantastic in the movie, and the film is looking very nice. It's been shot very well, looking very classy. The very, very, very important person because of whom I am standing here is this man here, captain of the ship. He's the director as well as the producer, Srivas Garu. I think he is one of the most dedicated directors, producers, filmmakers that I've ever worked with. He literally had the entire movie in his mind even before we were shooting. And it's because of his hard work that today we have a success. And of course, the man who's responsible for me being in the Telugu film industry, he is, of course, he's everyone's hero, but he's my hero, Balaya Garu. Thank you so much. It's never enough, however much I can thank him. It's never enough because he is, I'm just really happy that I got an opportunity to work with him once again so soon. But more than that, I'm just happy that I got to know such an amazing human being, such a good soul, such a pure soul. I think I must have done something really good in my life that I got to meet him, and I think every time I stand here on any stage, I would thank him for teaching me so much, and most importantly, teaching me humility and just being such a good human being. And he's had so many, titles. He was Simha, he was Legend, and now he's Dictator. And I'm sure he's a lot more, and he will keep entertaining us, and he will be our hero forever. Thank you. అంటే ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టుకుంటాం, చాలాసార్లు ఫంక్షన్లు చేస్తాం. ఒక సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత సక్సెస్ మీట్గా ఒక అందరినీ కలవడం అనేది ప్రతి సినిమా తీసేవాడు కోరుకునే ఒక రోజు ఇది. సో అది ఈరోజు మొత్తం అందరం కలిసి మేము పడిన కష్టం అంతా మర్చిపోయి ఈ సంక్రాంతికి వచ్చిన మా డిక్టేటర్ ఇంత బ్లాక్ బస్టర్ చేసినందుకు మేమందరం అందరికీ రుణపడి ఉంటాం. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఇంకా విషయం ఏంటంటే మన మీడియా వాళ్ళందరూ నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను అందరితోటి. జనరల్గా చాలా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా డ్యూటీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు నేను ఇక్కడ చూసింది ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళు అన్నయ్య ఇరక్కొట్టాం, సూపర్ అయింది, నేను మా ఊరు వెళ్ళాను, అక్కడ చూశాను, మొత్తం మామూలుగా లేదు, థియేటర్లో బద్దరిల్లిపోతున్నాయి అని చెప్పడం అనేది నిజంగా హార్ట్ఫుల్గా సక్సెస్ మీట్కి అందరూ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. చాలా థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఈ సినిమాకి నాతో పాటు కష్టపడిన అందరికీ కూడా నేను చాలా సందర్భాల్లో థ్యాంక్స్ చెప్పాను. సో ఇది ఆఫ్టర్ మూవీ కాబట్టి ఈ మూవీ థియేటర్లో ఆడుతున్నప్పుడు అక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ అవన్నీ చూసి నేను చాలా అడ్మైరింగ్గా ఫీల్ అయ్యాను. సంక్రాంతికి నేను మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మా ఈస్ట్ గోదావరిలో మొత్తం థియేటర్స్ అన్ని చూడటం జరిగింది. బాబు నేను విషయం చెప్తున్నాను, నేను ఇంతకుముందు 4 సినిమాలు చేశాను, చాలా హిట్స్ చూశాను, అన్నీ అయినాయి. కానీ ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక స్టార్డమ్ ఉన్న ఒక హీరోతో హిట్ కొడితే ఎలాగుంటుంది అనేది నేను కళ్ళారో చూశాను. అంటే చాలాసార్లు సినిమా చూసినప్పుడు బాగుంది, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ ఇలా ఇవన్నీ చూసాం. కానీ అంటే ఒక పిచ్చితోటి చెప్పడం, అంటే ఒక రోజు నేను మా ఊరు మా జిల్లా అంతా ట్రావెల్ చేస్తే వాళ్ళందరూ మీద పడిపోయి వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ రోజు నైట్ అంతా కళ్ళల్లో తిరుగుతూనే ఉన్నాయండి. సూపర్ 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 అని చెప్పంటూ బాలయ్య బాబుని ఇలా ఇచ్చారు అలా ఇచ్చారు అంటే వాళ్ళకి వచ్చిన ఆ ఎక్సైట్మెంట్కి నేనైతే ఇంకా ఆశ్చర్యపోయాను బాబు. సో ఇదంతా మీ వల్లే జరిగింది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఎంత కష్టపడి సినిమా తీసినా దాన్ని క్యారీ చేసి జనాల్లోకి తీసుకెళ్లే హీరో కావాలి. నాకు ఫస్ట్ టైం అలాంటి ఒక హీరో దొరికారు. సో నా వర్క్కి మ్యాక్సిమం నేమ్ ఎలా రావాలో అలా వచ్చింది. సో దానికి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. మాస్ హీరో అంటే ఏంటి అనేది బాలయ్య బాబు సంక్రాంతికి చూపించారు. డిస్ట్రిక్ట్స్లో ప్రతి చోట అరుపులు, కేకలు, ఇంకా
ఇంకా అసలు వెళ్తే మీద పడి వాళ్ళ ఆనందాన్ని చూపించుకోవడం. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆ రిలీజ్ రోజు నేను ఆల్మోస్ట్ ఒక 8 to 9 అవర్స్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నానండి. ఇంకా అది నా లైఫ్లో మర్చిపోలేని రోజు. సో అలాంటి రోజులు ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయని ఆశపడుతున్నాను. అంటే ఫ్యాన్స్ అండి, ఎవరో తెలీదు, సడన్గా ఫోన్ చేస్తారు. అసలు ఇంకా వాళ్ళ ఎక్సైట్మెంట్ అయ్యే వరకు అలా వింటూనే ఉంటాం. ఎరదీస్తారు, చంపేశారు, అది ఇది అని అంటూ ఉంటారు. అంటే అసలు ఆ ఎక్సైట్మెంట్, అలాంటి ఒక మాస్ హిస్టీరియా ఫీలింగ్ అనేది చాలా తక్కువ మంది హీరోలు తీసుకొస్తారు. సో అలాంటిది బాలయ్య బాబు సమక్షంలో నేను అదంతా పొందడం అనేది నా అదృష్టం. అలాంటి సినిమాకి నేను డైరెక్షనే కాకుండా ప్రొడక్షన్ కూడా పెట్టి ఒక వేదాశ్వ క్రియేషన్స్ అని ఒక బ్యానర్ తోటి రావడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, నేను ఈ సినిమా బిగినింగ్ నుంచి చెప్పుకుంటున్నది ఏంటంటే, ఆ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఎప్పుడు మా వెంట ఉంటాయి అని అనుకుంటున్నాం. మా నాన్నగారు ఆయనకు బాగా వేరాబని. అలాంటి ఆయన 20వ వర్ధంతి రోజు ఈ సక్సెస్ మీట్ జరుపుకోవడం నిజంగా ఆయన పైనుంచి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టే ఉంది. సో అన్నీ యాదృచ్ఛికంగా జరిగినాయి. ఆ పెద్ద ఆయన ఆశీస్సులు ఎప్పుడు నా వెంట ఇలాగే ఉండి, ఇలా నందమూరి ఫ్యామిలీతోటి ఈ ట్రావెల్ ఇలాగే జరగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్, రైటర్స్, సినిమాకి 4 పిల్లర్లు అంటారు, అలాగే 4 రైటర్స్ నా సినిమాకి చాలా బాగా ఉపయోగపడారు. కోన వెంకట్, గోపీమోహన్, రత్నం గారు, శ్రీధర్ సేపాన. అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క యాంగిల్ ఉంది. వాళ్ళందరూ కూడా అంటే బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అండి. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక యాక్షన్, డైలాగ్స్ ఇలా అందరూ కలిసి ఒక బ్లెండ్ చేసి అందరూ కలిసి చేసిన ఈ సినిమాకి ఇంత పేరు రావడానికి అంటే పోటీ డైలాగులు రాశారండి. యాక్చువల్గా శ్రీధర్ సేపాన అనే అతను రచన వేసాము. రత్నం గారు వీళ్ళందరూ కలిసి పోటీలు పడి ప్రతి సీన్లను బాలయ్య బాబుకి ఒక హైలైట్ కావాలని ఒక డైలాగ్ రాయాలని చెప్పి రాశారు. ఆ డైలాగ్స్ అన్ని ఈరోజు బాంబుల్లా పేలుతున్నాయి అక్కడ. సో దానికి మేము నిజంగా ఆనందపడుతున్నాం. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉందండి, ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అంటే బాలయ్య బాబు సినిమాకి మేము ఊహించి చేసామండి. యాక్చువల్లీ నేను ఈ సినిమా డైరెక్ట్ చేసేటప్పుడు ఏదో కథని డైరెక్ట్ చేయడం కాకుండా నేను బాలయ్య బాబుని డైరెక్ట్ చేశాను. నేను ముందు ఫిక్స్ అయ్యాను. సో ఒక 98 సినిమాలు చేసిన ఒక హీరోతో మనం సినిమా చేస్తున్నాం, 99వ సినిమా చేస్తున్నాం. అంటే 98 సినిమాలు ఆయన చేయని యాంగిల్స్ ఏమున్నాయి అంటే అన్ని కథలు ఆయన చేశారు, ఫ్యామిలీ చేశారు, ఎమోషన్ చేశారు, పౌరాణికాలు చేశారు, అన్నీ చేసేసారు. సో మనం అందరికీ అర్థమైన ఒక కథను తీసుకుని ఆయన ఒక కొత్త యాంగిల్లో, ఇప్పటివరకు ఆ ఫ్యాన్స్ కానీ ఎవరో చూడని ఒక కొత్త యాంగిల్లో ట్రీట్ చేయాలని అనుకున్నాం. అది సక్సీడ్ అయ్యాం. మా బాలయ్య బాబుని ఇంత స్టైలిష్గా చూపిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదని ఆ ఫ్యాన్స్ అందరూ చెప్తుంటే నిజంగా ఆనందంగా ఉంది. మెయిన్గా ఆ మేకవర్ చేయడానికి మాకు బాగా యూజ్ అయిన మా కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు. సార్ ఒకసారి మీరు లేచి నుంచోవాలి సార్, మీరు ఎక్కువగా మాట్లాడరు కానీ. అంటే ఈయనకి నాకు ఒక చిన్న 0 తేడా అండి. ఆయన 50 సినిమాలు చేశారు, నాది 5 సినిమాలు చేశాను నేను. ప్రతిసారి మేము ఏదైనా ఫ్రేమ్ పెట్టినప్పుడు జనరల్గా ఆయన అంత ఎక్స్పీరియన్స్ అంటే 50 సినిమాలు చేసిన ఒక కెమెరామెన్ 5వ సినిమా చేసే ఒక డైరెక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ చూస్తే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. సార్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అన్నా, బాగుందండి. కాదు సార్ మీరు 50 మేము 5 ఇక్కడ చెప్పండి సార్ అని మేము చాలా జోవియల్గా చేసుకునేవాళ్ళం. సో ఆయన నిజంగా అంత సింపుల్గా ఉంటారో ఆయన విజన్ కూడా అంత గ్రాండ్గా ఉంటుంది. మేము అనుకున్న ఈ కమర్షియల్ సినిమాని బాలయ్య బాబుని అంత అందంగా చూపించడానికి కానీ మేము వెళ్ళిన లొకేషన్స్ అన్నీ కూడా అంత ఎక్స్ప్లాయిట్ చేసి వైడ్ లెన్స్లు వేసి అంత ఇదిగా గ్రాండియర్గా చూపించడానికి కూడా ఆయన చాలా బాగా హెల్ప్ అయ్యారు. శ్యామ్ గారికి చాలా థ్యాంక్స్. మన ట్రావెల్ ఎలాగ జరుగుతుంది అనుకుంటున్నాను. సార్ కూర్చోండి సార్. ఏదైనా సరిగ్గా లెంత్ ఎక్కువ తీస్తే కుదరదని చెప్పి ఆ లెంత్లు కట్ చేసేసి ఈరోజు సినిమా అంత ఫాస్ట్గా వెళ్తుందంటే కారణం ఆయనే. సో ఆయన మేము కూడా ఎడిటింగ్ రూమ్లో చాలాసార్లు గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. ఆయన ఏదో షార్ట్ వేస్ట్ తీసేద్దాం ఉంటాడు, మేము సార్ చాలా కష్టపడ్డాం సార్ అని చెప్పి మేము అడుగుతూ ఉంటాం. సో అలాగే ఒక పెద్ద మనిషిగా మా వెనకాల ఉండి ఇంత పెద్ద హిట్ ఇవ్వడానికి, ఇంత మంచి షార్ప్ ఎడిటింగ్తో ఈ సినిమా బయటికి రావడానికి కారణం మా గౌతమ్ రాజు గారు. ఆయన ఓన్లీ ఎడిటరే కాదండి, వెల్ విషర్. నాకు లక్ష్యం సినిమాకి అన్ని పనిచేశారు. సో ఇలాగా మా టెక్నీషియన్స్ అందరూ కూడా ఏదో సినిమాకి పనిచేస్తున్నామని కాకుండా మన వాసు సినిమా తీస్తున్నాడు, అతను ఫస్ట్ టైం ప్రొడక్షన్ చేస్తున్నాడు అని చెప్పి మనసు పెట్టి పనిచేశారు. అదంతా బయటకు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ అండ్ ఈరోస్ ప్రొడక్షన్, వేదాశ్వ క్రియేషన్స్ డిక్టేటర్ చిత్రం ఈ యొక్క విజయోత్సవ సభకు విచ్చేసిన శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అభిమానులకు, అలాగే పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరియు వేదిక మీద ఉన్న మా కెప్టెన్ అండ్ ఓనర్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ శ్రీవాస్ గారికి, అలాగే మా హీరోయిన్ సోనాల్ చౌహాన్ గారికి, ఇంకా ఎడిటర్ గౌతమ్ రాజు గారికి, కెమెరామెన్ శ్యామ్ గారికి, అలాగే  అలాగే   రఘుబాబు గారికి,   అలాగే
కాశీ గారికి, బెనర్జీ గారికి, జీవి గారికి, అలాగే జేమ్స్ మధు గారికి, ఖలీల్ గారికి, ఇంకా మిగతా కృష, జ్యోతి అందరికీ, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కు ప్రణాంద్ గారు, ఎక్కడ వైఎస్ మనకు వైఎస్లు ఎక్కువైపోయారు అందరూ, వైఎస్ మిగతా అందరు ఉన్నారు ఇక్కడ, కొంతమంది కింద ఉన్నారు, కెమెరా వెనకుండి పనిచేసే వాళ్ళంతా మా కెమెరా డిపార్ట్మెంట్ అంతా ఉంది, శ్రీను, గోవిందు, వీళ్ళంతా, రవి, వాసు, దుర్గా, మిగతా ఏమన్నా మర్చిపోతే నటులకి, సాంకేతిక నిపుణులకు, అలాగే మా భాస్కర్ భట్ల గారు ఉన్నారు ఇక్కడ, రాజీవ్ కనకాల, అందరికీ, ఆయన వంశీ గారికి, సంతోష్ గౌడ్ గారికి, అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. పురాణాలను కళ్ళకి చూపించాలన్నా, చరిత్రను తిరగ రాయాలన్నా, అలాగే ఒక్క సినిమాకే సాధ్యం. కుల, మత, భాషా భేదం లేకుండా అందరూ కలిసి పనిచేసే ఒకే ఒక్క పరిశ్రమ సినీ పరిశ్రమ. అలాంటి ఒక డిక్టేటర్ టైటిల్ వినగానే మామూలుగా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, కొంత అఫీషియల్స్లో టైటిల్ కాదు ఆడ పనిచేసేది, టైటిల్ యొక్క పవర్. అంటే మనం ఓంకారం ఎలా అంటామో అలాంటిది. అలాగే ఒక లెజెండ్, అలాగే ఒక డిక్టేటర్. అంటే ఈరోజు నాన్నగారి వర్ధంతి, 20వ వర్ధంతి. మరి నా దృష్టిలో ఒక లెజెండ్ అంటే ద ఓన్లీ వన్ ఎన్టీఆర్. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే నేను ఏదో కేవలం నందమూరి తారక రామారావు నేను అనుకోను. అంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన నటరాజ నటసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధ్రువ తారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు. అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి ఇలా ఈ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు చేయడానికి నాకు స్ఫూర్తి ప్రసాదించిన, నాకు ఈ భూమి మీద పుట్టించిన నా తల్లిదండ్రులు. యస్మాత్ పార్థివ దేహ ప్రాదుర్భూతన భగవతి గురుణ సంతుల మాంసే సహస్రం తస్మై సర్వజ్ఞమూర్తే పితరే వాగర్తావు సంపర్కుతావు వాగర్త ప్రతిపతే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళకి నేను ఎంతో రుణపడున్నాను భగవంతుడికి. సరే, ఇక సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క సినిమా నా సినిమాయే పోటీ అని నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంక్రాంతి అంటే తెలుగు వారికి విశేషమైన పండుగ సంక్రాంతి. సంక్రాంతి తెలుగు సంస్కృతిని పెద్దజల్లే స్రవంతి. మరి తుల్లింతల కేరింతలతో, కొత్త అల్లుళ్ళ రాకలతో, అలాగే భోగిమంటల వెచ్చదనాలతో, అలాగే హరిదాసుల కీర్తనలతో, అలాగే ఈ యొక్క గొబ్బెమ్మల ముగ్గులతో, అలాగే గ్రామాల్లో కొత్త ధాన్యపు రాసులతో, మరి కొత్త విందు వినోదాలతో అందరూ కలిసి పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మరి అటువంటి ఈ సంక్రాంతి మరింకా ఎన్నో వినూత్న కాంతులను ప్రసాదించాలని, ఆ ధనధాన్య లక్ష్మిని అందరికీ సిరి సంపదల్ని, సుఖ సంతోషాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము చేసిన ఈ చిత్రం ఆ రోజు విడుదలై నేను చెప్పిన వీటన్నిటితో పాటు, ఆ సంబరాలతో పాటు ఈ యొక్క చిత్ర సంబరాన్ని కూడా వాళ్ళు ఉగాది కానుకగా తీసుకుని దాన్ని ఇంత విజయవంతం చేసినందుకు నా తెలుగు ప్రజానికానికే కాదు, మొత్తం ఇవాళ భారతదేశమే మాట్లాడుకుంటుంది ఈ సినిమా గురించి. అంటే మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సుమారుగా భాష మాట్లాడే జనాభా ప్రకారం చూస్తే వాళ్ళ 15 కోట్ల మంది ఉన్నాం తెలుగు వాళ్ళం. ఆంధ్ర తెలంగాణలో 7 కోట్లు, అలాగే అక్కడ తమిళనాడు చూసుకుంటే 2,80,00,000, కర్ణాటకలో చూసుకుంటే 1,70,00,000, మహారాష్ట్రలో 1 కోటికి పైనే, మరి ఇక్కడ ఛత్తీస్గఢ్, ఒరిస్సా చూసుకుంటే 60 లక్షల పైన, ఇక మొత్తం ప్రపంచం యావత్తు చూసుకుంటే అక్కడ ఇక్కడ మన ఎన్ఆర్ఎస్ తెలుగు వాళ్ళంతా కలిపి 15 కోట్ల మంది ఉన్నాం ఇవాళ. అది మన తెలుగు భాష. తెలుగుదేల ఎన్న దేశము తెలుగు ఏను తెలుగు వల్లబుండా తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. సరే, అటువంటి రామారావు గారు మరి ఆయన ఈ ఎప్పుడు నాకు గురువైన, తండ్రైన, తండ్రి కంటే ఎక్కువ గురువైన, నాకు దైవమైన తారక రామారావు గారే. అలాగే ఈ యొక్క
పెట్టే టైటిల్ గురించి పెట్టిన దగ్గర నుంచి టెన్షన్ ఏం పడలేదు నేను. ఒకటే చెప్పాను శ్రీనివాస్ గారితో, టైటిల్ పెట్టామండి, జాగ్రత్తగా చూసుకుందాం సినిమా అన్నాను, అంతే. అంతకు మించి నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి చూశాను ఆయనలో ఓ తపన, ఏదో మంచి సినిమా చేయాలి, ఓ తపన. ఎప్పుడు అన్నీ తానే అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ, అది నేను ఆ టైపే కొంచెం. సో బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. అంటే అలాగా ఇది దైవ సంకల్పం, కలిసాం. నాకు ఆయనలో ఉన్న తపన, ఆ హుషారు నాకు నచ్చింది. ఇప్పుడు డల్గా ఉండే మనిషి అంటే అసలు పడదు నాకు, మాలాగే ఉండాలని కోరుకుంటాం మేము అందరూ. అలాంటి ఆయన రావడం, వెంటనే చేద్దామని చెప్పడం, వెంటనే ఆయనే లేదు జాగ్రత్త చేయాలి, ఏ కొంచెం తేడా వచ్చినా మళ్ళీ నా కోపం గురించి తెలుసు అంటే పర్ఫెక్షన్, అది పర్ఫెక్షనిస్ట్. అటు క్రమశిక్షణలో కానీ, లేకపోతే ఇటు వేరే ఆర్టిస్ట్కి మర్యాద విషయంలో కానీ, అటువంటిది ఆయన మామూలు ప్రొడ్యూసర్లు తట్టుకోలేరు అని ఆయనే హీరోస్ వాళ్ళ దగ్గర అప్రోచ్ అవ్వడం, నా దగ్గరికి వచ్చే హీరోస్ అంటే బ్రహ్మాండం. అది మంచి లక్కీ బ్యానర్ కూడా, అద్భుతమైన సినిమాలు తీశారు వాళ్ళు. మొన్న హిందీలో రిలీజ్ అయింది ఏదది, మస్తాని బాజీరావు మస్తాని. అలాగే ఇప్పుడు ఎన్నో సునీలుల్లా గారు, అలాగే చిట్టు గారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే ఈ ఓకే చేయడం, దీన్ని నిర్మించడం సినిమాని చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సంస్థ ఇవాళ మొట్టమొదటిసారి తెలుగులో ఈ ప్రయత్నం చేయడం, అది సక్సెస్ కావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆ సినిమాలో ప్రతి శాఖ నేను చెప్పాను, ఏదో చతుషష్ఠి కళలకు కాణా చేయని మన భారతదేశం, ఆ కళ వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసి మన జాతి ఔన్నత్యాన్ని, మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన ఎందరో మహానుభావులు పుట్టిన మన భారతదేశం. అటువంటిది ఇవాళ మరి హేమాహిమీలు అందరూ ఉన్నారు ఇక్కడ. అందరూ ఒకళ్ళు హేమాహిమీలను అనుకోకుండా, అది లేదు, అది ఎప్పుడైనా కళాకారుడికి వచ్చే రోజు వయసు మొహంలో కనపడిపోతుంది. తన ఉన్న నిజ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పలుకుతున్నాయో అది మొహం ద్వారా మనం అంటాం ఫేస్ రీడింగ్ అని, అలాగే హ్యాండ్ రీడింగ్, ఫేస్ రీడింగ్, వాటి అట్లాంటిది ఇది కూడా. సో అలా ఎవ్వరు మంచి సినిమా వచ్చింది, ఎస్ సంక్రాంతికి విడుదల చేయాలి చిత్రాన్ని రెయిన్బోవుడు కష్టపడ్డారు అందరూ. వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మా కెమెరామెన్ శ్యామ్ గారు చాలా అద్భుతంగా, చాలా ఫాస్ట్గా, అండ్ అంత అద్భుతంగా తీస్తే మరి ఎన్ని రోజులు తీసుకుంటారు, లేకపోతే ఎంత అని అనుకోవచ్చు. చాలా ఫాస్ట్గా, అంటే మాలో ఉన్న అందరి నటీనటుల ఆవేశానికి తగ్గట్టుగా మమ్మల్ని కూర్చొనివ్వకుండా, ఎక్కువ మళ్ళీ కూల్ డౌన్ అవ్వకుండా, చల్లబడకుండా ఆవేశాన్ని ఎంతో చక్కగా త్వరగతిని అద్భుతంగా తీయడం, మా హావభావాల్ని, అలాగే కాకుండా ఆ లొకేషన్స్ కూడా అద్భుతంగా క్యాప్చర్ చేయడం. కెమెరామెన్ ఇస్ ద మైండ్ ఆఫ్ ద డైరెక్టర్స్ కన్సెప్షన్. అంటే ఏదైతే థాట్ ప్రాసెసింగ్ ఉంటుందో డైరెక్టర్లో, దాన్ని స్క్రీన్ మీద చూపించే ఒక సాంకేతిక నిపుణుడు, ముఖ్యమైన సాంకేతిక నిపుణుడు కెమెరామెన్. సో అటువంటి అద్భుతమైన ఒక బాలయ్య కొత్తగా ఉన్నాడు, చాలా అందంగా కనిపిస్తున్నాడు, కుర్రాళ్ళగా కనిపిస్తున్నాడు అని అందరు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అఫ్కోర్స్ దానికి చేసే నా సైడ్ నుంచి నేను చేసుకుంటూ వస్తే నన్ను అంత అద్భుతంగా, అంత బాగా చూపించడం జరిగింది. శ్యామ్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక మా హీరోయిన్ సోనాల్ చౌహాన్, లెజెండ్ సినిమా, లక్కీ మ్యాస్కోట్ అన్ను చాలామంది అంటారు లక్కీ ఏదో అంటే, దానికంటే అది ఒక భాగం అయితే, రెండోది మంచి నటి. ఇప్పుడు దాకా డైరెక్టర్ గారు అన్నారు గ్లామరే కాదు, ఇప్పుడు దాంట్లో సన్నివేశాలు, యాక్టింగ్లో ఆ పబ్లిక్నెస్, అలాగే ఆ రౌడీలు తీసుకెళ్ళి టార్చర్ పెట్టినప్పుడు అసలు కళ్ళలో నీళ్ళు తిరిగే విధంగా ఎంతో అద్భుతంగా, చాలా బాగా, ఎంతో ఓర్పుతో, ఇంకో ఏదో చెయ్యాలి అని ఒక తపనంతో చాలా అద్భుతంగా తన పాత్రను తను చేసింది. అలాగే అంజలి, పదహారణాల తెలుగు అమ్మాయి, మరి చాలా గర్వంగా ఉంది. ఒక తెలుగు అమ్మాయి మంచి నటి మనకి దొరకడం మన అదృష్టం. ఎంతో తపన తనలో కూడా. ఎప్పుడైనా నేను తను ఒకే టైపు, ఎప్పుడు బాగుతూనే ఉంటాం. ఏదో ఒకటి నిన్నాను చాలా మూడి, ఏమోనండి సర్కస్ స్వింగ్ మాస్టర్, మీరు ఇద్దరిని కంట్రోల్ చేయాలి, ఒకళ్ళైతే పర్లేదు సర్దుకుపోవచ్చు, ఇప్పుడు ఇద్దరిని చేయాలని. సో అంత అద్భుతంగా తను కూడా తన పాత్రని, మంచి మహానటి తను. ఇంకా ఉంది చాలా భవిష్యత్తు తనకి, ఇంకా ఎంతో మంచి పాత్రలు చేయవలసింది ఉంది. సో ఆమెని, అలాగే ఇక మా గౌతమ్ రాజు గారు ఉన్నారు, అద్భుతంగా ఎడిటింగ్, ఆయన గురించి చెప్పక్కర్లేదు, ఆయనకు ఉన్న అనుభవంతో. ఆయన చేసిన సినిమాలు అంత వయసు ఉండదు నాకు, అంత అద్భుతమైన ఆయన. అంటే నాకు మెయిన్గా ఇద్దరు నా సినిమాలో నేను
కాన్సన్ట్రేట్ చేసే శాఖలు. అది ఒకటి కెమెరా, రెండోదేమో ఎడిటింగ్. ఈ రెండు అంటే మూడోది ఉంది మ్యూజిక్ ఉంది, దానికి వస్తాను ఇప్పుడు. ఇవి రెండు. సో ఈ రెండు కూడా ఎంతో అద్భుతంగా ఆయన ఎప్పటికప్పుడు ఎగ్జైట్ అయిపోయి ఆయనే ఫోన్ చేసి నాకు బాబు ఇలా వచ్చింది బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుందని. ఇంకా మాలోని అంటే ఒక టెక్నీషియన్ ఫీల్ అయితే కానీ అంత చొరవగా ఫోన్ చేయరండి. ఆయన చేయడం చాలా అద్భుతంగా వచ్చింది బాబు, ఆ పాట బాగుంది, ఇది బాగుంది, సీన్స్ బాగున్నాయి, ఆ ఫైట్ బాగుంది, ఒక ఆగండి బాబు, నేనేమో చూడాలని తొందర ఆతృత లేదు, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ చూపిస్తానని నేను మళ్ళీ సౌండ్ ఎఫెక్ట్స్ చేసి వెంటనే మళ్ళీ ఫోన్ చేయడం రావడం ఎక్కడున్నా నేను అలా అద్భుతంగా ఆయన పనితీరు కనపరిచారు. ఆయనకి ఈ సభాముఖంగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక మా రైటర్స్ ఉన్నారు, కోన గారు, ఓపి గారు, అలాగే మన రత్నం గారు, అలాగే శ్రీధర్ సీపాన గారు, వాళ్ళందరూ కూడా అద్భుతంగా ఎంతో మంచి సంభాషణలు, అటు స్క్రీన్ ప్లే, కథ అంతా కూడా ఎంతో అద్భుతంగా. ఇక్కడ మా వివేక్ గారు కూడా ఉన్నారు. ఆయన సినిమాలో అంటే పాట కాకపోయినా మాలో ఒక ఫ్యామిలీ మెంబర్లాగా కలిసి పెట్టి ఏదో జరుగుపోతుంది, ఏదో అద్భుతం జరగబోతుంది అన్నట్టు ఎంతో అద్భుతంగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. అన్నీ ఒకళ్ళు మేము చేయట్లేదు ఈ సినిమా అని బాధ. సో వాళ్ళు వచ్చి అటు కూర్చుని ఏదైనా ఉంటే భయం మాట్లాడుకోవడం, వేరే సబ్జెక్ట్స్ గురించో లేకపోతే ఈ సినిమా గురించి సంబంధించింది ఆయన ఇలా ఇది రాశారని చెప్పారు కదా శ్రీధర్ సీపన్న గారు. మరి ఆయన యాక్చువల్గా డైలాగ్ ఒకటని రాయాలని ఒక తపన. సో అలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి కూర్చున్నంత ఉందని పనిచేసిన రోజులు అదొక పుస్తకం రాయించి ఈ సినిమా గురించి ఒక. అలాగే ఇంకా మిగతా మన రైటర్స్ ఉన్నారు, లిరిక్ రైటర్సు మా భాస్కర్ భట్ల గారు ఉన్నారు, అలాగే రామ్ జోగేష్ శాస్త్రి గారు ఉన్నారు, అలాగే ఆయన యాదవ్ గారు, వరి నూకల యాదవ్ గారు చాలా అద్భుతంగా పాటలన్నీ రాయడం జరిగింది. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నేను ఎప్పుడు చెప్తుంటాను, సప్తసాగర సంఘర్షణ జ్వలిత సద్భోద్భవ మధుర శబ్దాలు పాటలు వినాలంటే మరి దానికి ఒక ఆడమగ తేడా కానీ, దానికి దారిది తారతమ్యం కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, లేకపోతే దురభిమానులు అనే అడ్డుకోవడం ఉండదని. అలాంటి అద్భుతమైన మ్యూజిక్ని తమన్ గారు అంటే, అలాగే చిన్న గారు ఆయన రికార్డింగ్ చేశారు. తమన్ గారికి మంచి అవకాశం ఇది. మరి 5 పాటలు 6 పాటలు 6 గారు ఒకదానికొకటి సంబంధం లేకుండా, ఒకటేమో మంచి థీమ్ సాంగ్, ఒకటేమో దేవుడి మీద పాట, ఒకటేమో మాస్ సాంగ్, ఒకటేమో క్లాస్ సాంగ్, ఒకటేమో ఇట్లా అన్ని పాటలన్నీ కూడా అద్భుతంగా ఎంతో బాగా ఆణిముత్యాలు లాంటి పాటలకు మణిపూసలు లాంటి బ్రహ్మాండమైన బాణీలు సమకూర్చడం జరిగింది. అదే మా ఫస్ట్ కాంబినేషను ఎంతో కసిగా చేశాడు ఆయన కూడా. ఆయనకి ఈ సభాముఖంగా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిగతా అందరూ కూడా నటీనటులు ఇక అందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో బాగా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్లో వాళ్ళంతా కూడా ఎంతో అద్భుతంగా వాళ్ళందరూ నటించడం జరిగింది. ముఖ్యంగా మా శ్రీవాస్ గారిని ఫైనల్గా ఆయన ఎంతో అద్భుతంగా అన్నీ తానే అంటే చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ టైపే అన్నీ నేనే అయిపోవాలంటుంది నాకు. అంటే నేను అప్పుడు ఒక చిన్న మెమరీస్ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఢిల్లీలో జామా మస్జిద్ దగ్గర షూటింగ్ చేస్తున్నాం. బాడీ గార్డ్స్ లాగా ఉన్నారా, నేను వెళ్తాను, వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్తాను సార్, జరా దేక్కే సంభాల్కే బహుత్ రౌడీయే అన్నాడు. చాలామంది రౌడీలు ఉన్నారు ఇక్కడ చేరుతా అన్నాడు. నేను కూడా చాలా అదే టోన్లో నీకు ఒక విషయం తెలుసా అన్నాను. ఏంటి అన్నాడు. హిందీ మరి బాగొచ్చుగా. నేను నాన్న కంటే మించిన రౌడీ దేశంలో లేడు తెలుసా నీకు అన్నాను. ఆడంతే నోరు మూసి కూర్చుండిపోయాడు. ఆడికి అర్థం కాల. ఆడికి వెళ్ళిపోయాం బ్రహ్మాండంగా అందరితో కలిసిపోయి హ్యాపీగా ఆటోగ్రాఫ్లో ఫోటోలు. నాకు మించిన రౌడీ ఎవడు లేడు ఇక్కడ ప్రపంచంలోనే, నీకు తెలుసా అన్నాడు. ఆడికి ఇంకే నోటు మాట రాలా. అలాగే రతి అగ్నిహోత్రి గారి నుంచి చెప్పాలి, చాలా అద్భుతంగా ఆవిడ క్యారెక్టర్ 36 ఏళ్ళ తర్వాత మేము మళ్ళీ కలిసి చేయడం. అప్పుడు బ్రహ్మగారి చరిత్రలో నా పక్కన హీరోయిన్ చేసింది. 2 పాటలు మంచి మామ కుర్తల మరదల పిల్ల అని ఒకటి, రై అని దూకాలి గిత్తలు సవారి తీయాలని అద్భుతమైన 2 పాటలు, మంచి గ్లామరు. అటువంటిది ఇప్పుడు ఈ సినిమాలో మళ్ళీ తిరిగి ఆ తపన ఆర్టిస్టులు అదే కావాలి. ఆర్టిస్ట్కి ఏంటంటే మళ్ళీ చెయ్యాలి ఏదో కొత్త చూస్తున్నాం అన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ కొందరు వాళ్ళే చేయడం అని మనకు కూడా ఒక క్రియేటివిటీ రాదు ఎక్కువ. అంటే ఆర్టిస్ట్ కూడా అప్పుడప్పుడు శాపం ఏంటంటే, ఒక ఆర్టిస్టు ఎలా అన్నాడు ఇలా అనుకున్నా అంటే బాబు మళ్ళీ అదే చేయండి, లేకపోతే అదే కావాలి మాకు పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ మేము ఏంటంటే నిత్యవసర వస్తువులం, వేరే ఎవ్రీడే ఎసెన్షియల్ కమోడిటీ ఆర్టిస్ట్ అన్నవాళ్ళు. సో వాడు కోరుకుందే మేము అందజేయాలి. నా అదృష్టం ఏంటంటే ఆ కళామ తల్లి చల్లని చూపుతాం ఇవాళ ఆ నాన్నగారి వారసత్వాన్ని ఒక కథానాయకుడిగా అటు పౌరాణికాలు అయితేనేమి, ఇటు జానపదాలు అయితేనేమి, రేపు రాబోయే ఆదిత్య 999 మ్యాక్స్ అయితేనేమి, ఆదిత్య 369కి సీక్వెల్
లేకపోతే ఒక సోషల్ ఫ్యాంటసీ అయితేనేమి, ఇవన్నీ చేయగలిగానంటే ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో. ఆయనే నాకు మరి ఒక రాజు పేదవాడిగా కానివ్వండి, లేకపోతే ఒక భీష్మలో 30 ఏళ్ళ వయసులో ఒక 90 ఏళ్ళ భీష్ముడు కానివ్వండి, లేకపోతే నర్తనశాలలో ఒక బృహన్నలు కానివ్వండి, ఆ ధైర్యం, కొత్తదనం, అంతవరకు ఏముంది, కమర్షియలే లేదు సినిమాకి, లార్జర్ దన్ లైఫ్ లేదు సినిమా. నాగే గారు, మన సిఎస్ నారాయణ గారు వాళ్ళని యాక్ట్ చేసినప్పుడు ఏముండింది, దే వాజ్ నో కమర్షియాలిటీ పిక్చర్కి. ఆయన రామారావు గారు రావడంతో లేపారు సినిమాని. లేపి ఆయన ఎన్నెన్నో నమ్మకంతో, తెలుగు వాళ్ళ మీద, ప్రజల మీద నమ్మకంతో ఎన్నో చేశారు ఆయన. ఆ బాటలోనే భైరవదీపంలో కురుపు కానివ్వండి, లేకపోతే మిగతా అన్ని ఆదిత్య తీసేసాను కానీ ఇవన్నీ చేయగలుగుతున్నానంటే అవన్నీ ఆయన నాకు స్ఫూర్తి. మరి అటువంటిది ఆయనతో పాటు నా అభిమానులు ముఖ్యంగా మరి పూర్వజన్మలో ఏదో ఒక పుణ్యం చేసే ఒక కొంతమందితో ఉంటే మనం ఒకళ్ళిద్దరిని సంపాదించుకోవచ్చు అంటారు ఈ జన్మలో. మరి ఇన్ని వేల మంది, విలువైన ఇన్ని వేల మంది, ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందడం, విలువైన అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇవాళ ఈ యొక్క ఆహ్లాదకరమైన పరిశ్రమ బాగుండాలి, మంచి సినిమాలు రావాలి, 10 మందికి ఉపాధి కలగాలి. 10 మంది, ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు, అన్ని చతుషష్టి కళలు, అన్నీ ఎన్నో శాఖలు ఉన్నాయి, 28 శాఖలు, 23 శాఖలు ఉన్నాయి. మనందరూ సినిమా మీద ఆధారపడి ఉన్నారు. మంచి మంచి సినిమాలు రావాలి, త్వరగతిన అవి రావాలి. అప్పుడే మనం వెరైటీ అనేది ఏంటో మనం చూపించగలుగుతాం. సో ఈ సినిమాలో మిగతా వాళ్ళంతా ఉన్నారు. బల్గేరి ఫైట్ మాస్టర్ రవివర్మ అండ్ ఆయన కళాయి అక్కడ బల్గేరియా ఫైట్ చేసిన ఆయన చాలా అద్భుతంగా కొత్తగా చూపించాలని ఎంతో బాగా తీశారు. పోరాటాలు కూడా అన్నీ కలిస్తేనే సినిమా, అది సమిష్టి కృషి. ఒక శ్రామికులు అందరూ కలిసి పనిచేసే ఇండస్ట్రీ ఇది. ప్రతి వార్డు నుంచి, అంటే లైట్ బాయ్ నుంచి అక్కడ కార్ డ్రైవర్ దాకా ప్రతి వాడు అర్నిషలు, వాడు రెయిన్ బౌలు కష్టపడితేనే మాకు వంట క్యారియర్ పంపించే వాళ్ళ వరకు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సినిమాకి పనిచేసినందుకు వాళ్ళందరికీ నా పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క చిత్రం విడుదల, విజయం ఇంకా రెట్టింపు బలాన్ని, ఉత్సాహాన్ని నాకు అందించాయి. మా అందరికీ ఇంకా ఎంతో కసితో నా తుది రక్తపు బొట్టు వరకు, నా చివరి రక్తపు బిందు వరకు ఇంకా వైవిధ్యమైన పాత్రలు, వైవిధ్యమైన కథాంశాలతో ఉన్న చిత్రాలు అందించడానికి మా వంతు కృషిలో ఎటువంటి లోపం ఉండదు. తప్పకుండా ఎప్పుడు కొత్త సినిమాలు అందించడానికే మా ప్రయత్నాలు చేస్తామని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, మరొకసారి పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. వాళ్ళెవరు వీళ్ళెవరు, బాలయ్య బాబుకి ఎదురెవరు అని అర్థం. చాలా క్లియర్గా వాళ్ళెవరు వీళ్ళెవరు, బాలయ్య బాబుకి ఎదురెవరెవరు, దాని అర్థం అది. డిక్టేటర్, ఏ బ్లాక్ బస్టర్. దీనికి చిన్న ఉదాహరణ అంటే నేను చూసింది, మొన్న సంక్రాంతికి మా సొంతూరు వెళ్ళడం జరిగింది, ఒంగోలు. మార్నింగ్ షోకి నేను వెళ్ళడం కూడా జరిగింది. ఎక్స్ట్రాడినరీ వ్యూయర్స్, క్లాప్స్, థియేటర్ హోరెత్తిపోయింది, ఫుల్ ప్యాక్డ్. బయటకు వచ్చి చూస్తే రెండు థియేటర్లు పట్టే జనాలు మొత్తం అక్కడ కిక్కిసిపోయి ఉంది. ఆ తర్వాత మా డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను, సినిమా సూపర్ హిట్ అని చెబుదామని. ఆయన ఫోన్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా దొరకలేదు. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని చోట్ల నుంచి అదే రిపోర్ట్ వచ్చింది అర్థమైపోయింది. ఇక్కడ ఏంటంటే కొత్త విషయం, డైరెక్టర్గా ఆయన పెద్ద సక్సెస్, అన్ని సినిమాలు. ఈ సినిమాతో నిర్మాతగా కూడా మారాడు. అది ఫస్ట్ పిక్చరు, నిర్మాతగా దర్శకుడిగా పెద్ద హిట్ కొట్టడం నాకు చాలా ఆనందం. కంగ్రాచులేషన్స్ అనే. అలాగే ఈ సినిమా టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ ఇంతమంది ఇక్కడ సక్సెస్ ఫంక్షన్కి ఇక్కడ రావడం ఈ హిట్కి పెద్ద నిదర్శనం. ఈ సినిమా పెద్ద హిట్ అయినందుకు, కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్ అయినందుకు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఓవర్సీస్ ఆల్సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాని డిజైన్ చేసిన విధానం అది చాలా బాగుంది. శ్రీనివాస్ గారితో పాటు మిగతా స్టోరీ రైటర్స్, మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని బాగా డిజైన్ చేశారు. చేసిన దాన్ని
ప్రజల ముందుకి బాలయ్య బాబు లాంటి వాళ్ళు యాప్ట్గా తీసుకెళ్లారు. బాలయ్య బాబు మీ షూటింగ్లో అందరూ ఉండేవాళ్ళం, ఎంత జాలీగా ఉంటారంటే చాలా సరదాగా అందరితో, అసలు షూటింగ్ లాగా అనిపించదు. ఒక పిక్నిక్లో మేము ఢిల్లీ కర్నాల్లో షూటింగ్ చేసినప్పుడు అంతా కూడా షూటింగ్ పీరియడ్లో కూడా వీఆర్ ఆల్ లైక్ హ్యావింగ్ ఏ హాలిడే. అండ్ ఆయన డైలాగులు చెప్పేది ఎవరు నేనేం చెప్పక్కర్లేదు, అంత ఈజ్, హీ హెస్ గాట్ సో మచ్ ఆఫ్ ఈజ్ ఇన్ టెలింగ్ ద డైలాగ్స్.